అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించారు. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపెట్టడం వెనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయము వెతుకుచున్నది. ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన దేవ, యేసయ్య నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన ఈ వాక్య భాగాల్ని మాకు వినిపింప చేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. ఇక్కడ చేరిన మా అందరి హృదయ ధ్యానములు, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములు ఉండేటట్లు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. ఇశ్రాయేలీలు పస్కాను చాలా జాగ్రత్తగా ఆచరిస్తారు. అనగా పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగను వారు ఆచరించి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇది విలువైనటువంటి కార్యము వారికి. ఎందుకంటే మనము నిర్గమాకాండం 12వ అధ్యాయంలో అక్కడ దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 12వ అధ్యాయము మోషే అహరోనులు మొదటి వచనం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవించాడు, నెలలలో ఇది మొదటిది, ఈ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి రావటాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన పస్కా బలిపశువు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే యేసు ప్రభువును గురించి ఏమని అంటారు అని అనగా, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటారు. ఎందుకనగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభువుని గురించి ఏమని తెలియపరుస్తారు అని అంటే, లోక పాపములు యోహాను సువార్త మొదటి అధ్యాయములో 36వ వచనంలో ఒకసారి అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. హల్లెలూయా. ఏం చేశారంటే యేసు ప్రభువుని వెంబడించారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే లోక పాపంలో మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రె పిల్ల ఆయన. ఎందుకంటే పస్కాలో ఏం చేయాలి? గొర్రెను వధించాలి. దాని రక్తము దేనికంటే మనం ఒకసారి ఆలోచిస్తే గడప అడ్డకొమ్మలకు నిలువ కొమ్మలకు రక్తాన్ని ప్రోక్షించాలి. రక్తాన్ని ప్రోక్షిస్తే ఏమవుతుందండి? అక్కడికి మరణదూత ప్రవేశించాలి. మరణదూత రావడానికి అవకాశం లేదు. ఇది లాస్ట్. మరి దేవుడు ఐగుప్తు దేశంలో చేసేటటువంటి గొప్ప కార్యం అండి. ఐగుప్తు దేశంలో చేసినటువంటి గొప్ప కార్యం. ఎందుకంటే ఈ గొప్ప కార్యాన్ని మనం ఆలోచిస్తే తన ప్రియులను అనగా ఇశ్రాయేలీలను బయటకు పంపించడం అనేది ఫరో పంపించటం లేదు. 9 తెగుళ్ళు అయిపోయాయి. ఇది 10వ. ఈ 10వ దాంట్లో ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ దేశంలో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోయారు. అలాగే ఫరో కుమారుడు చాలా ఘోష. ఇది ఒక యుద్ధ ఘోషగా ఉన్నట్లు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అనంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేదనతో దుఃఖముతో ఉన్నటువంటి వారై ఉన్నట్లు వాక్యములో మనం చూస్తాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనములు ఏమనండి? అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా
సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీల యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను మహాఘోష పుట్టేను. హల్లెలూయా. ఏం పుట్టిందండి? మహాఘోష. అంటే ఈ ప్రజలను ఐగుప్తు దేశము నుండి విడుదల కలిగించడానికి దేవుడు ఏం చేశాడంటే పస్కా బలి పశువు, ఈ పస్కా బలి పశువుని వధించి దానిని ఏం చేశాడంటే ఆ రక్తాన్ని ఆయన ఏం చేశాడనగా అది మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము మానవుడు జీవించే జీవిత కాలంలో దేవుడే మన కోసం ఏమైపోయింది? రక్తాన్ని. ఆ రక్తమే మనల్ని చేస్తుంటే పరిశుద్ధులుగా చేస్తున్నట్టు వాక్యంలో మనం జ్ఞాపకము చేసుకొని దేవుడిని మహిమపరచుచు ఉన్నటువంటి వారమై ఉన్నాం. తర్వాత హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట హెబ్రీ గ్రంథకర్త రాస్తారు. ఏమని అనంటే అక్కడ మనం చూస్తే 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 9వ అధ్యాయములో చూడండి 12వ వచనాన్ని చదువుకుంటాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవుదూడ బూడిద చొల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తమని జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. మీ మనస్సాక్షిని ఏం చేస్తుందండి? శుద్ధి చేస్తుంది. అనగా అందుకే ఇక్కడ ఏమని ఆయన క్రీస్తు యొక్క రక్తము అంటే క్రీస్తు యొక్క రక్తం. ఈ క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది అని అంటే పరిశుద్ధులుగా చేస్తుంది, పరిశుద్ధ పరిస్థితి. అనగా ఈ లోకంలో ఏ రక్తము కూడా మనల్ని పరిశుద్ధులుగా చేయడం ప్రభు రక్తమే. ఆయన మన కోసం ఏమైపోయాడండి? బలి. ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని యేసు ప్రభుని యోహాను భక్తుడు బాప్తీసం ఇచ్చే యోహాను ఆయన అంటాడు, ఏమని అంటాడంటే ఈ లోకానికి ఆయన వచ్చాడు, ఆయన ద్వారా పాప పరిహారం ఏమవుతుంది? ఆయన ద్వారే కలుగుతుంది, మరి వేరొక ద్వారా ఆయన కలిగించాడు. అందుచేత ఇది ఎటువంటిది అనంటే శ్రేష్టమైనటువంటి యేసు రక్తం. ఈ యేసు రక్తము ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలను లయపరిచే నిర్జీవ క్రియలు. ఈ లోక సంబంధమైనటువంటి శారీరక క్రియలు కానీ లోక సంబంధమైన కార్యాలను కానీ ఇది ఏం చేస్తుందంటే పరిశుద్ధముగా మనలను పవిత్రపరుస్తుంది. అందుచేత దీనిని మీరు ఆచరించాలి. పస్కా వస్తుంది, ఎక్కడ మేము సిద్ధపరచాలి అని ఏమడుగుతున్నారు అనంటే శిష్యులు అడుగుతూ ఉన్నారు, మేము ఎక్కడ సిద్ధపరచాలి అంటే ప్రభువుకి సమస్తం తెలుసు. ఇక్కడ ఈ వాక్యంలో ఏమని అంటాడంటే లోకాసు వార్త 22వ అధ్యాయం 11వ వచనములు ఏమని, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బాలకుడిని నడుపుతున్నాడని ఇంటి యజమానితో చెప్పు. ఇంటి యజమానితో విడిది గది ఎక్కడ? మేమంతా కూర్చోవాలి, పరిశుద్ధంగా దీన్ని ఆచరించాలి. ఈ రొట్టె ద్రాక్షరసం అనగా ఆయన విరువబడినటువంటి గాయపరచబడినటువంటి శరీరం. మనం రొట్టెను గుర్తు చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్కసారి
ఆధ్యాత్మికంగా మనం తలంచినట్లయితే యేసు ప్రభు 39 దెబ్బలు ఆయన శరీరం అంతా కూడా ఎంత గాయపరిచింది. ఒక్కోసారి పాటలో ఈ శిలువ పాటలు వచ్చినప్పుడు ఆ శరీరం గాయపరుచుతూ ఉంటే నేను అలా కళ్ళు మూసుకుని కన్నీరు వచ్చేస్తాను. అయ్యో ప్రభు, నా కోసం ఎంత నేను శ్రమ పడ్డావా, నా కోసం, నా జీవితం కోసం, నా బ్రతుకు కోసం, మార్పు చెందడానికి, నా జీవితాన్ని మార్చడానికే ఎంత గొప్ప త్యాగం చేశావు, ఎన్ని బాధలు. అందుచేత విరువబడినటువంటి శరీరం యేసు ప్రభు ఆయన ఒక మాట కూడా పలకలేదు. తండ్రితో ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొక్క నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే. అంటే ఆ గిన్నెలో ఉన్నటువంటి లోక పాపములతో కూడినటువంటి జీవితం అంతా కూడా, పాప జీవితంతో కూడినటువంటి ఆ జీవితం అందులో కనిపిస్తుంది. ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఆయన్ని దుఃఖ పెట్టడానికి జరిగేటటువంటి ఆ శ్రమలు సహించుకొనటం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందుకే ఆయన అంటారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగించు ప్రభువా. ఇస్కరియోతు యోధ అప్పటికే ఏం చేస్తాడు అనంటే ఆయన ద్రవ్యం తీసుకుంటాడు అప్పగించడానికి. యేసు ప్రభువుని అప్పగించాడు. యేసు ప్రభు దగ్గరికి వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు యేసు ప్రభుని కనుగొనలేకపోతాడు. ఆయన ఎవరో కనుగొనలేక, అంటే మేము ప్రభువుని వెతుకుతున్నామనంటే ఎవరంటే అందరూ యేసు ప్రభువులేనే ఉన్నారండి శిష్యులందరూ. ఒక్క ఇస్కరియోతు యోధ ఒక్కడే పోయినట్టుగా. అప్పుడు ఇస్కరియోతు యోధ ఏం చేస్తారంటే గౌరవంగా ఆయన దగ్గరికి వచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని తెలియపరిచినప్పటికీ ఆయన వచ్చి ఆయనను ముద్దు పెట్టుకుని ఉన్నప్పుడు నా చిరకాడ ముద్దు పెట్టుకుని నన్ను అప్పగిస్తుంది. ఎంత బాధ కలుగుతుందంటే అమ్మా, ఎంతకాలం ఆయనతో జీవించావు, ఆయనతో నడిచావు, ఆయన అద్భుతాలు చూసావు, ఆశ్చర్య కార్యాలు చూసావు, ఆయన ఎంతో గొప్ప సేవ చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, పక్షవాయువు కలిగిన వారికి స్వస్థత, ఇన్ని అద్భుతాలు చేసిన ఆ ప్రభువుని అప్పగించడానికి ఆయనకు మనసు ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే చాలా పోని అప్పగించాడు. అప్పగించినోడు ఏమయ్యాడు? చివరికి ఆయన అయ్యో నేను ప్రభువుని అప్పగించాను, నేను ఇంత ఘోరాతి ఘోరమైన కార్యం చేశాను అని ఆయన ఏం చేశాడు అనంటే బాధపడినటువంటి వాడై ఉన్నట్లు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఆయన చేసినటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ వచనం నుండి చదువుకోండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, సహోదరులారా